రెగ్యులర్ ప్యాటర్న్లో ఆయన చేసిన మాస్ మసాలా సినిమాలు కాకుండా ఆయన ఒక ఏడిపించి యూనో సెంటిమెంట్ ఇమోషన్స్ ఇవన్నీ పండించిన సినిమా కాబట్టి నాకు అది బాగా కనెక్ట్ అయ్యాను. ఆపద్ బాంధవుడు, రుద్రవీణ ఆల్సో. సో మీరు ఆయన వాయిస్ని చాలా బాగా కళ్ళు మూసుకుంటే ఆయనే మాట్లాడుతున్నారా అనేంతగా మీరు మాట్లాడడం నేను చాలాసార్లు విన్నాను. ఒక మంచి డైలాగు మీకు నచ్చింది ఆయన వాయిస్లో మీ నోటు వినాలి అంటే అంత పర్ఫెక్ట్గా కాకపోవచ్చు కానీ ఐ రియల్లీ అడ్మైర్ చిరంజీవి గారు. మా షోలో కూడా చాలాసార్లు చిరంజీవి గారిని ఇమిటేట్ చేసి హాఫ్ హ్యాండ్స్ శాండోస్ వేసుకొని ఖైదీ సినిమాలో బ్లాక్ బనియన్ వేసుకొని చేస్తారు కదా, ఆ క్యారెక్టర్ నేను బాగా చేశాను. చాలాసార్లు నాకు అది మంచి పేరు తెచ్చిపెట్టింది. అండ్ అలాగే మొన్న ఇదొక ఆచార్య సినిమాలో గెటప్ కూడా వేసుకొని నేను RRRని రీక్రియేట్ చేసామన్నట్టు, నేను అవినాష్ కలిసి. చిరంజీవి గారు బాలకృష్ణ గారు RRR చేస్తే ఎలా ఉంటుందని. సో నాకు బాగా ఇష్టమైన డైలాగ్ వచ్చేసి ఇంద్రా సినిమాలో డైలాగ్, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సో ఆయన చెప్తున్నప్పుడు ఆయన మ్యానరిజం కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ బాగా ఇష్టం నాకు చేస్తున్నప్పుడు. రాననుకున్నావా రాలేననుకున్నావా, అదే రక్తం అదే పౌరుషం అని చెప్పి కాలు మీద కాలేసుకొని ఆ సోఫాలో కూర్చునే టీవీ ఉంటుంది కదా, అమేజింగ్ అది.